అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. మనలో పురాణాలను చదివి తెలుసుకునేవారి కంటే కూడా సినిమాలు సీరియల్లో చూసి తెలుసుకునేవారే చాలా ఎక్కువ. కానీ వాటిలో చూపించే వాటిలో చాలా కల్పిత కథలు ఉన్నాయి. మనం వాటిని నిజమనుకుని నమ్ముతున్నాం. ఈరోజు రామాయణంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న 10 కల్పిత కథల గురించి తెలుసుకుందాం. మొదటి కథ లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీయడం. నిజానికి వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా లక్ష్మణుడు రేఖ గీసినట్టు కానీ సీతమ్మను దాటవద్దని చెప్పినట్టు కానీ లేదు. సీతమ్మ మాయలేడిని చూసి అది కావాలని అడిగింది. రాములవారు దానికోసం వెళ్తూ లక్ష్మణునికి సీతమ్మ బాధ్యతను అప్పగించి వెళ్లారు. అయితే కొంతసేపటికి హా సీత హా లక్ష్మణ అనే అరుపులు విని రామునికి ఏదో జరిగిందని భయపడి లక్ష్మణుణ్ణి వెళ్ళి చూడమంది. రామునికి ఏమీ అవ్వదు అని లక్ష్మణుడు ఎంత చెప్పినా కూడా సీత వినిపించుకోలేదు. అప్పుడు లక్ష్మణుడు సీతమ్మను జాగ్రత్తగా ఉండమని చెప్పి బయలుదేరాడు. లక్ష్మణ రేఖ గీయడం, సీతమ్మ దాన్ని దాటడం రెండూ కూడా కల్పితాలే. నిజానికి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం. లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత రావణుడు సాధువు రూపంలో భిక్షకొచ్చాడు. ఆయన్ని చూసిన సీతమ్మ తను ఎంత కంగారులో ఉన్నప్పటికీ కూడా వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇవ్వడం గృహస్థు ధర్మం కాబట్టి ఆయన్ని కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసింది. కొంతసేపటి తర్వాత అతను తన నిజ రూపాన్ని చూపించి సీతమ్మను అపహరించుకుని వెళ్ళిపోయాడు. ఇక రెండవ కథ ఏంటో చూద్దాం. సీతమ్మ రాముని కంటే పెద్దది. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాటిది, కానీ ఇది నిజం కాదు. దీనికి సాక్ష్యం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. సీతమ్మ రావణుణ్ణి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసిందని చెప్పాను కదా. అప్పుడు అతను నీవెవరు, నీ వివరాలు చెప్పు అని అడిగాడు. సాధువు కదా, చెప్పకపోతే కోపం వస్తుందేమో అని చెప్పి తన వివరాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ సందర్భంలో నా భర్త తన తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు వనవాసాలకు వస్తుంటే ఆయనతో పాటు నేను కూడా వచ్చాను. అప్పటికి ఆయన వయసు 25 సంవత్సరాలు, నా వయసు 18 సంవత్సరాలు అని చెప్పింది. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది కదా రాముని కంటే సీతమ్మ చిన్నదని. కానీ అక్కడక్కడ సినిమాల్లో సీతమ్మ రాముని కంటే పెద్దది అని చూపించడం వల్ల నేటి యువత అయితే దీన్ని తమకు అనుకూలంగా బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇక మూడవది సీతా స్వయంవరం. సీతమ్మకు స్వయంవరం జరిగిందని, దానికి రావణుడు కూడా వెళ్ళాడని, రావణుడు శివధనస్సు ఎత్తలేకపోయినప్పుడు సీతమ్మ నవ్విందని, దానికి ప్రతీకారంగానే రావణుడు సీతను అపహరించాడని కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. నిజానికి ఇదంతా కూడా కట్టుకథ. సీతమ్మకు అసలు స్వయంవరమే జరగలేదు. ఆమెను వీర్యశుల్కగా ప్రకటించారు. ఇప్పుడు స్వయంవరానికి వీర్యశుల్కగా ప్రకటించడానికి తేడా ఏమిటో చెప్తాను. స్వయంవరం అంటే తన తండ్రి ఎంపిక చేసిన వరుల్లో ఒకరిని స్వయంగా ఎంచుకునే హక్కు ఆ కన్యకే ఇస్తారు. ఇక వీర్యశుల్క అంటే వేరు. వీరత్వ పరీక్షలో ఎవరు గెలిస్తే వారే ఆ కన్యను సొంతం చేసుకుంటారు. ఇక్కడ జనక మహారాజు సీతమ్మను వీర్యశుల్కగా ప్రకటించారు. ఇక్కడ వీరత్వ పరీక్ష ఏమిటంటే శివధనుర్భంగం. జనక మహారాజు వంశంలో పూర్వీకుడైన దేవరాతునికి శివుడు తన ధనుసును బహుకరించాడు. ఎన్నో వేల మంది కలిస్తే గానీ దాన్ని కదిలించలేరు. సీతమ్మ అయోనిజ, సకల సద్గుణ సంపన్నురాలు కాబట్టి ఆమెను వివాహం చేసుకోవాలంటే శివధనుస్సును ఎక్కుపెట్టిన వారే దానికి సరైన వారు అని భావించి జనక మహారాజు శివధనుర్భంగం ఎవరు చేస్తే వారికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. అది విన్న తర్వాత అనేక మంది రాకుమారులు వచ్చి దానికోసం ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ కనీసం దాన్ని కదిలించలేకపోయారు. రామలక్ష్మణులు యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుని వెంట వచ్చినప్పుడు యాగం పూర్తయిన తర్వాత విశ్వామిత్రుల వారు శివధనస్సును చూపించడానికి మిథిలా నగరానికి తీసుకువెళ్తారు. అక్కడ శివధనస్సు చూసిన రాముడు దానికి నమస్కరించి దాన్ని ఎక్కుపెట్టగా అది పెళపెళమంటూ విరిగిపోయింది. జనకుడు ఎంతో సంతోషించి తాను ప్రకటించిన పరీక్షలో నెగ్గిన కారణంగా సీతమ్మను పెళ్లి చేసుకోమని శ్రీరాముడిని అడుగుతాడు. దానికి రాముడు మా తండ్రి గారి అనుమతి తీసుకోవాలని చెప్పగా దశరథ మహారాజుకి కబురు పంపి వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ కలిసి వారిద్దరికీ వివాహం జరిపించారు. తర్వాతది సీతమ్మ నారచీరలు కట్టుకుని వనవాసానికి వెళ్ళడం. మనం ఏ సినిమాలో చూసినా కూడా సీతమ్మ నారచీరలు కట్టుకుని వనవాసానికి వెళ్ళినట్టే చూపిస్తారు. నిజానికి సీతమ్మ పట్టుపట్టలతోనే వనవాసానికి వెళ్ళింది. అది ఎందుకో తెలియాలంటే రామాయణంలోని అయోధ్యకాండలోని ఈ ఘట్టాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. రాముడిని వనవాసానికి పంపమని కైక దశరథుణ్ణి కోరింది. రామునితో పాటు సీతా లక్ష్మణులు కూడా బయలుదేరారు. అప్పుడు కైక వారు ముగ్గురికి నారచీరలు తీసుకొచ్చి ఇచ్చింది. రామలక్ష్మణులిద్దరూ వాటిని ధరించారు. కానీ సీతమ్మకు దాన్ని ఎలా ధరించాలో తెలియలేదు. అప్పుడు రాముడు తను ధరించిన చీరపైని నారవస్త్రం ఎలా కట్టుకోవాలో చూపించబోయాడు. దాన్ని చూసిన అంతఃపుర స్త్రీలందరూ ఎంతో బాధపడ్డారు. అది చూసిన దశరథుడు కైకతో ఇలా అన్నాడు, నువ్వు రాముడు ఒక్కడినే వనవాసానికి వెళ్ళమన్నావు కాబట్టి రాముడు ఒక్కడు నారచీరలు ధరిస్తే సరిపోతుంది.
లక్ష్మణుడు తన అన్నను అనుసరించి ధరించాడు. కానీ సీతమ్మకు నారచీరలు ధరించవలసిన అవసరం లేదు. ఆమె పట్టుబట్టలతోనే వనవాసానికి వెళ్తుంది. ఆమెకు ఈ 14 సంవత్సరాలకు సరిపడా పట్టుబట్టలు, ఆభరణాలు నేను పంపిస్తాను అని చెప్పి ఆమెకు కావలసిన నగలు, వస్త్రాలు అన్నీ కూడా ఆమె వెంట పంపించాడు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అందరూ కూడా సీతమ్మ కూడా నారచీరలతోనే వనవాసానికి వెళ్ళిందని అనుకుంటారు. ఇక 5వ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీతమ్మను తీసుకువెళ్ళేటప్పుడు రావణుడు ఆమెను తాకకుండా భూమితో సహా తీసుకువెళ్ళాడని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ముందుగా సీతమ్మను 2 చేతులతో ఎత్తుకుని రథంలో కూర్చోబెట్టి తీసుకువెళ్తుండగా జటాయు అడ్డుకుని ఆ రథాన్ని ధ్వంసం చేస్తాడు. అప్పుడు ఆమెను చేత్తో పట్టుకుని గాలిలో ఎగురుతూ లంకకు తీసుకువెళ్ళాడు. అతను రాక్షసుడు కాబట్టి గాల్లో ఎగిరే శక్తి ఉంది అతనికి. ఇంకొంతమంది తెలియక చెప్పే ఇంకొక కథనం ఏమిటంటే రావణుడు చాలా గొప్పవాడు, అందుకే సీతమ్మను తీసుకువెళ్ళి ఏడాది పాటు లంకలో ఉంచినా కూడా ఆమెను తాకలేదు అని చెప్తూ ఉంటారు. కానీ దీని వెనకాల ఒక కారణం ఉంది. అది స్వయంగా రావణుడే చెప్పాడు. యుద్ధకాండలో అతని మంత్రి ఒక సలహా ఇస్తాడు. సీతమ్మను బ్రతిమాలే బదులు ఆమెను బలవంతంగా అనుభవిస్తే ఆమె తిరిగి వెనక్కి వెళ్ళదు కదా అని అంటాడు. దానికి రావణుడు, ఈ ఆలోచన నాకు ఇప్పుడో వచ్చింది, కానీ నాకున్న శాపం కారణంగా నేను భయపడ్డాను. ఒకసారి పుంజకస్థలనే అప్సరసను బలవంతం చేసినప్పుడు ఆమె బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి చెప్పింది. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇష్టం లేకుండా ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే నీ తల 1000 వ్రక్కలవుతుంది అని శపించాడు. ఆ శాపానికి భయపడే నేను సీతను బలాత్కరించలేదు అని చెప్పాడు. ఇంతకు ముందు కూడా రావణుడు ఎంతోమంది స్త్రీలను బలాత్కరించాడు. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుని శాపానికి భయపడి సీతమ్మను ఏమీ చేయలేకపోయాడు. తర్వాత చెప్పబోయేది ఊర్మిళాదేవి నిద్ర. ఇది చాలామంది వినే ఉంటారు. లక్ష్మణుడు అన్నావదినలతో వనవాసానికి వెళ్ళిన సమయంలో అతని భార్య అయిన ఊర్మిళ అతని నిద్రను కూడా తనే తీసుకుని 14 సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉందని ఒక కథ. ఇది వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. కానీ ఇది ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు రామునితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరుతాడు. కానీ ఊర్మిళ మాత్రం ఒంటరిగా అత్తారింట్లోనే ఉండిపోతుంది. ఆమె చేసిన త్యాగం చిన్నదేమీ కాదు. కానీ లక్ష్మణుడికి అన్నకు సేవ చేసుకునే అదృష్టంతో పాటు గుర్తింపు కూడా లభించింది. కానీ ఊర్మిళాదేవికి ఎటువంటి గుర్తింపు లభించలేదు. అలాంటి ఊర్మిళాదేవిని అభిమానించే వాళ్ళు రచించినదే ఊర్మిళాదేవి నిద్ర అనే జానపద గేయం. ఇది కొన్నాళ్ల పాటు తెలుగు పుస్తకాల్లో పాఠ్యాంశంగా కూడా చేర్చబడింది. అలా అది బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి అనుసంధానంగా ఇంకొక కథ కూడా ఉంది. 14 ఏళ్ల పాటు తన నిద్రను ఊర్మిళాదేవికి చేయడంతో లక్ష్మణుడు ఆ 14 ఏళ్ళు ఆహారం తీసుకోకుండా నిద్రపోకుండా బ్రతికాడని, అలా చేయడం వల్లే అతనికి ఇంద్రజిత్తును చంపే అర్హత వచ్చిందని కూడా చెప్తారు. కానీ ఇది నిజం కాదు. రామాయణంలో అలాంటిదేమీ ప్రస్తావించబడలేదు. తర్వాతి కల్పిత కథ శబరి ఎంగిలి పండ్లను పెట్టడం. రామాయణంలో ఎక్కడా కూడా శబరి ఎంగిలి చేసిన పళ్లను రామునికి పెట్టినట్టుగా చెప్పలేదు. రామలక్ష్మణులు శబరి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆమె నీ రాక కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను అని చెప్పి ఎంతో ఆనందంతో మంచి మంచి పళ్లను ఏరి ఆయనకు సమర్పించింది. అంతేకాని ఎంగిలి చేసి అవి పెట్టిందన్నది మాత్రం నిజం కాదు. ఇక రామాయణంలో చాలామంది నిజమని నమ్మే ఒక కల్పిత కథ ఏంటంటే సముద్రంపై వారధి కట్టినప్పుడు అది తేలే రాళ్లతో నిర్మించారని, లేదా ఆ రాళ్లపై రామాని రాయడం వల్ల అవి నీటిపై తేలాయని చెప్తారు. నిజానికి ఇదంతా కూడా అబద్ధం. రాముడు సముద్రంపై వారధి నిర్మించాలనుకున్నప్పుడు సముద్రుణ్ణి ప్రార్థించగా అతను వచ్చి, వానరసేనలో నలుడు అనే అతను ఉన్నాడు, అతను విశ్వకర్మ యొక్క కుమారుడు, ఇలాంటి వాటిని నిర్మించడంలో దిట్ట, అతని చేత నిర్మింపచేయి అని చెప్తాడు. అలా నలుడు అనే వానరుడు ఇంజనీర్గా ప్లాన్ చేస్తే కోట్ల సంఖ్యలో ఉన్న వానరులందరూ పెద్ద పెద్ద బండరాళ్ళు, పర్వత శిఖరాలు, మహావృక్షాలు తీసుకువచ్చి వాటన్నిటి సహాయంతో 100 యోజనాల పొడవున్న వంతెనను 5 రోజుల్లో పూర్తి చేశారు. నలుడు నిర్మించిన కారణంగా దాన్ని నలసేతు అని అంటారు. రాముడు స్వయంగా దాని గురించి చెప్పేటప్పుడు సీతమ్మతో నలసేతు అని చెప్పారు. సినిమాల్లో చూపించిన ఇంకొక కల్పిత కథ చూద్దాం. రాముడు రావణుడితో యుద్ధం చేయాలనుకున్నప్పుడు రామరావణ యుద్ధానికి ముహూర్తం నిర్ణయించడానికి బ్రాహ్మణుడు కాబట్టి రావణుడిని ఆహ్వానించాడని, ఆ ఆహ్వానం మన్నించి రావణుడు వచ్చి ముహూర్తం నిర్ణయించాడని కూడా చూపిస్తున్నారు. కానీ అది నిజం కాదు. యుద్ధానికి స్వయంగా రాముడే ముహూర్తాన్ని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు తర్వాతి కల్పిత కథ ఏంటో తెలుసుకుందాం. రావణుడి కడుపులో ఒక అమృతభాండం ఉందని, దాన్ని ఛేదిస్తే గాని అతను మరణించడని, ఈ విషయం స్వయంగా విభీషణుడే రాముడికి చెప్పాడని కూడా అంటారు. కానీ ఇదంతా నిజం కాదు. అలాగే దీనికి కొనసాగింపుగా రాముడు రావణుడిని కడుపులో బాణం వేసి చంపడం యుద్ధనీతికి వ్యతిరేకం అని కూడా చెప్తున్నారు. కానీ
ఈ రెండూ కూడా నిజాలు కాదు. నిజానికి రామరావణ యుద్ధంలో ఏం జరిగిందో చూద్దాం. రాముడికి సహాయం చేయడానికి ఇంద్రుడు తన రథాన్ని, రథసారథి అయిన మాతలిని పంపిస్తాడు. ఆ రథంపై ఉండి రావణుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అతని శిరస్సును ఎన్నిసార్లు ఖండించినా కూడా మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటుంది. అప్పుడు రథసారథి అయిన మాతలి బ్రహ్మాస్త్రంతో సంహరించమని గుర్తు చేస్తాడు. ఆ మాట విన్న తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణుని సంహరించాడు రాముడు. ఇక్కడ విభీషణుడు అమృతభాండం విషయం చెప్పడం, అలాగే రాముడు యుద్ధనీతికి వ్యతిరేకంగా చంపడం రెండూ కూడా అబద్ధాలే. ఇక చివరి కథ ఏంటో చూద్దాం. రావణుడు మరణశయ్యపై ఉండగా రాముడు లక్ష్మణుడిని అతని వద్దకు వెళ్ళి జ్ఞానబోధ పొందమన్నట్టుగా కూడా చెప్తున్నారు. అది కూడా నిజం కాదు. ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయాలన్నీ కూడా వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా చేసుకుని చెప్పాను. ఇలాంటి కొత్త కొత్త కల్పిత కథలన్నీ పుట్టుకురావడానికి కారణం ఏంటంటే వాల్మీకి రచించిన రామాయణం కాకుండా తర్వాత కాలంలో ఎందరో కవులు ఎన్నో రామాయణాలు రచించారు. అలా రచించేటప్పుడు తమకు నచ్చిన పాత్రను గొప్పగా చూపిస్తూ కానీ, నచ్చని పాత్రను కించపరుస్తూ కానీ ఇలాంటి కథలు కొన్ని జోడించారు. అలాగే సినిమాలు, సీరియళ్ళు తీసేటప్పుడు తమకు అనుగుణంగా కథను కొద్ది కొద్దిగా మార్పులు చేస్తూ వచ్చారు. మనం ఎక్కువగా చూసి నేర్చుకునేది సినిమాల్లోనే కాబట్టి అవే నిజాలని నమ్ముతూ వచ్చాం. అలాగే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంటారు. ఆ స్థల పురాణాల నుంచి కూడా కొన్ని కథలు పుట్టుకొచ్చాయి. అందరికీ పురాణాలు చదివి తెలుసుకునే వీలు ఉండదు కాబట్టి కొంతమంది అయినా దీని ద్వారా తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను వీటిని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.